ఒత్తిడి తెచ్చి కదా చంద్రబాబు గారి చేత మంత్రివర్గంలో చేర్చుకోకపోయేటప్పటికి ఒత్తిడి తేబట్టి కదా డిప్యూటీ స్పీకర్ ఇచ్చింది. అంటే ఇది ఎందుకు వచ్చింది? నోటితో సాధించిన విజయం. ఆయన నోరు మంచి చేస్తే చెడు చేస్తుంది. వైసీపీకి మంచి చెడు చేసింది, తెలుగుదేశానికి మంచి చేసింది. దానివల్ల ఈయన ప్రయోజనం పొందాడు. ఇప్పుడు వచ్చేటప్పటికి మీడియా అంటే ఒక అగ్రెసివ్ నెగిటివ్ యాటిట్యూడ్తో మాట్లాడితే వచ్చే కవరేజ్, పాజిటివ్ ఏం చెప్తాడు, చంద్రబాబు గారు అద్భుతంగా చేస్తున్నాడు అదే అని కూడా మాట్లాడుతున్నాడు పాపం అప్పుడప్పుడు. అది ఎవడు హైలైట్ చేస్తున్నాడు? పెద్దగా హైలైట్ చేయట్లే. అదే జగన్ని తిడతాను, ఇంకొకళ్ళని తిడతాను, ఒక నెగిటివ్ టాక్ అన్నదే రఘురామకృష్ణరాజుకి బాగా పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు జడ శ్రవణ్ కుమార్ ఇంతకుముందు తెలుగుదేశం తరపున అనుకూలంగా ఉంటూ వైసీపీని తిట్టిపోసేవాడు. అప్పుడు ఇద్దరు భావజాలం ఒకటే, రఘురామకృష్ణరాజు భావజాలం, జడ శ్రవణ్ భావజాలం. అప్పుడు వీళ్ళిద్దరికి ఎప్పుడు క్లాష్ రాలేదే. తర్వాత ఎలక్షన్ అయిపోయాక రఘురామకృష్ణరాజు అధికార పక్ష కూటమిలో ఉన్నాడు కాబట్టి అధికార పక్షాన్ని ఏమనలేడు. జడ శ్రవణ్ కుమార్ విపక్షంలోకి ఎందుకు వెళ్ళాడు? తన రికగ్నైజేషన్ తనకు కావాలి కదా, పార్టీ ఉంది సొంతంగా, తనకు గుర్తింపు కావాలి కదా. అట్లాగే కూర్చుని జగన్ తిడతా ఉన్నాడు అనుకోండి, జనాలు తిడతారు ఏందయ్యా అనేసి. ఇప్పుడు అతను ఎవరు, రాజేష్ ఎవరు ఉన్నాడు కదా, మహాశాన్ రాజేష్, ఇంతకు ముందు జగన్ ని తిడుతున్నప్పుడు బాగా క్రేజ్ ఉండేది. ఇప్పుడు బాబుని పొగుడుతుంటే అందులో సగమే వస్తుంది క్రేజ్. అంటే ఇప్పుడు బలవంతంగా చూడమని చెప్పాలి, అప్పుడు బాగా చూసేవాడు. ఇప్పుడు ఇతను బాగా చూడబడాలంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఈయనకు ఒక మంచి పదవి వచ్చేదాకా ఈయన మాట్లాడుతూనే ఉంటాడు. ఇది కమ్యూనిటీ